బిస్మిల్లా ఔజుబిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. శాపగ్రస్తుడైన సైతాను బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని, అల్లాహ్ యొక్క సహాయాన్ని రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన శాంతి సేవకులు కురిపించండి వల్ల ఆమీన్. ఖురాన్ మరియు హదీస్ల ఆధారంగా ఇస్లాంలో షవ్వాల్ నెల గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకోబోతూ ఉన్నాము. ముస్లిం క్యాలెండర్ హిజ్రీ శకం ప్రకారం షవ్వాల్ నెల అనేది 10వ నెల. రంజాన్ నెల ముగిసిన వెంటనే ఈ నెల ప్రారంభమవుతుంది. ఈ నెల ప్రాముఖ్యత మరియు విశిష్టత చూసినట్లయితే ఈదుల్ ఫితర్ అంటే రంజాన్ పండుగ షవ్వాల్ నెల మొదటి రోజునే ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు ఈదుల్ ఫితర్ జరుపుకుంటారు. నెలవంక కనిపించడాన్ని, చంద్రుడు కనిపించడాన్ని బట్టి రంజాన్ ఉపవాసాలు ముగిసి ఈ పండుగ మొదలవుతుంది. రెండవది షవ్వాల్లో 6 ఉపవాసాలు ఉంటాయి. ఈ నెలలో అత్యంత విశిష్టమైనది 6 రోజుల ఉపవాసం. దీని గురించి ఇస్లాం ఏమంటుందంటే, ఎవరైతే రంజాన్ నెల మొత్తం ఉపవాసాలు ఉండి 30 రోజులు, ఆ తర్వాత షవ్వాల్ నెలలో ఒక 6 రోజులు ఉపవాసం ఉంటారో, ఆ 36 ఇంటూ 10 అంటే వారికి 360 లేదా సంవత్సరం, వారికి ఏడాది పొడవునా ఉపవాసం ఉంటే ఎంత పుణ్యమో అంత పుణ్యం లభిస్తుంది అని మరి కొన్ని హదీసుల్లో చెప్పడం జరుగుతుంది. ఈ 6 ఉపవాసాలను వరుసగా ఉండవచ్చు, లేదా ఈ నెలలో అప్పుడప్పుడు ఎప్పుడైనా సరే మొదటి రోజు తప్ప మిగతా రోజుల్లో ఎప్పుడైనా సరే ఈ నెల మొత్తంలో కూడా ఈ యొక్క ఉపవాసాలు పూర్తి చేసుకోవచ్చు అని కొన్ని హదీసులు తెలియజేస్తూ ఉన్నాయి. ఇక మూడవ విషయం ఏమిటంటే షవ్వాల్ నెల ప్రాముఖ్యత. కఠినమైన రంజాన్ క్రమశిక్షణ తర్వాత అల్లాహ్ ఇచ్చిన బహుమతిగా ఈ నెలను మొదటి రోజును భావిస్తారు. రంజాన్ నెలలో అలవాటు చేసుకున్న ప్రార్థనలు, దాన ధర్మాలను ఈ నెలలో కూడా కొనసాగించడం చాలా ముఖ్యం. మరి షవ్వాల్ నెల మొదటి రోజు పండుగ రోజు ఉపవాసం ఉండటం ఇస్లాం ప్రకారం నిషిద్ధం అన్నమాట. పండుగ రోజు వదిలేసి మిగతా తర్వాత వచ్చే 6 రోజులు ఉపవాసం ఉండటం మంచిది. ఇకపోతే ఆధ్యాత్మిక కొనసాగింపు అంటే రంజాన్ నెలలో మనం పాటించిన క్రమశిక్షణ, ప్రార్థనలు కేవలం ఆ నెలకే పరిమితం కాకుండా ఏడాది పొడవునా కొనసాగించడానికి షవ్వాల్ ఒక టెస్ట్ పీరియడ్ లాంటిది. అంటే రంజాన్ తర్వాత కూడా మనలో అదే భక్తి ఉందో లేదో ఈ నెలలో చేసే ఇబాదత్, ప్రార్థన ద్వారా తెలుస్తుంది. అందుకే ప్రతిరోజు 5 నమాజులు క్రమం తప్పకుండా చేయాలి. వీలైతే రాత్రి చివరి భాగంలో కానీ రాత్రిపూట కానీ విత్ర్ లేదా తరావీ నమాజ్ చదువుకోవటం, మళ్ళీ తొందరగా పడుకొని ఉదయం మళ్ళీ ఫజర్ నమాజ్కి లేవటం, ఇలాంటివి మనం అలవాటు చేసుకోవటం చాలా ముఖ్యం. ఇకపోతే రెండో విషయం హజ్ ప్రయాణానికి ఆరంభం. అంటే ఇస్లామిక్ సాంప్రదాయం ప్రకారం హజ్ తీర్థయాత్రలకు సంబంధించిన నెలలు మరి షవ్వాల్ నెలతోనే ప్రారంభమవుతాయని, షవ్వాల్